వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారుతుంది. వైసీపీ నుంచి పూర్తిగా బయటకు వస్తూ మేము వైసీపీలు ఉండలేం బాబు అంటూ రాజీనామాల బాట పట్టిన పరిస్థితి ఎమ్మెల్యేలది. క్యాడర్ కూడా ఎమ్మెల్యే రాజీనామా చేయగానే నియోజకవర్గాల్లో క్యాడర్ కూడా రాజీనామా చేస్తున్న నేపథ్యంలో అటు గుడివాడలోను ఇటు నగరిలోను రోజాకి కానీ కొడాలి నానికి కానీ వల్లభనేని వంశీకి కానీ టికెట్స్ లేవు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చేస్తామంటూ ఒక ప్రచారం అయితే బాగా సోషల్ మీడియాలో నడుస్తుంది. నగరిలో కూడా గత 4 సంవత్సరాలుగా రోజా గారికి టికెట్ ఇవ్వద్దు, అసలు ఆమె ఇన్ఛార్జి పదవి నుంచి తీసేయండి, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని సమన్వయకర్తగా పెట్టండి, లేకపోతే వారికి ఈ నియోజకవర్గాన్ని అప్పచెప్పండి, ఆమె మాట అయితే మేము వినము, అర్జెంటుగా ఆమెను మార్చాలి, టికెట్ ఇస్తే మాత్రం ఈసారి మేము ఒప్పుకోమని చెప్పి కూడా అధిష్టానం వద్ద జగన్మోహన్ రెడ్డి గారి వద్ద చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో ఏపీలో మారుతున్న ఈ రాజీనామాల పర్వం కానీ రాజకీయం కానీ ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏంటి రాజీనామాల పర్వం చూస్తున్నాము 2 రోజుల నుంచి. ఈరోజు బాగా ట్రోల్ అవుతున్న అంశము రోజా గారికి టికెట్ ఇస్తే ఒప్పుకోము, అర్జెంటుగా మా నియోజకవర్గానికి కొత్త వ్యక్తిని తెచ్చిపెట్టినా గెలిపించుకుంటాం, కానీ రోజాకి టికెట్ ఇచ్చినా ఇంకా ఆమెను కంటిన్యూ ఇప్పుడు కూడా ఈ 2 నెలలకైనా 3 నెలలకైనా ఇన్ఛార్జిగా కంటిన్యూ చేసినా కానీ మేము ఒప్పుకోమని చెప్పి అక్కడ క్యాడర్ అంటుంది. అదేవిధంగా గుడివాడలో కూడా గన్నవరంలో కూడా అదే పరిస్థితి. ఏంటంటారు? 175 నియోజకవర్గాల్లో కూడా అందరిది ఇదే పరిస్థితి. ఎవరు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు మార్చండి, మార్చినా కూడా ఏం లేదు, ఎంతమందిని మార్చే బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే సరిపోతుంది. ఓకే, వీళ్ళు ఇంకోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అనేది మ్యాప్లో కనపడదు. ఇప్పటిదాకా కేసీఆర్ ఆల్రెడీ మాట్లాడారు డబుల్ రోడ్డు సింగిల్ రోడ్డు అని. ఇక డబుల్ రోడ్డు అన్న కేసీఆర్కే గతి లేకుండా పోయింది. ఒరిజినల్ మందమ్మి మంచి బ్రాండ్లు ఇచ్చిన కేసీఆర్నే తరిమేశారు. ఎలకలు కూడా తాగని మందుని నువ్వు ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఎంతో మందికి చావుకు కారణమయ్యావు. ముక్కోడి పని అయిపోయింది, ఇంకా తెక్కోడి పని ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి చెప్తున్నాము. అది ఇప్పుడు క్యాడరు ఆ విధంగా రాజీనామాలు చేయడానికైతేనేమి ఎందుకు టార్గెట్ చేసి రోజా గారిని టికెట్ ఇవ్వద్దు కానీ లేకపోతే ఇంకా ఇన్ఛార్జిని మార్చాలని చెప్పి డిమాండ్స్ ఎందుకు వస్తున్నాయి? పర్యాటక శాఖ మంత్రిగా ఉంటా నువ్వు నగర్లో చేసింది ఏంటి? అసలు ఎక్కడ షోలకు వచ్చినా తిండి గురించి మాట్లాడము, ప్రతి ఒక్కరిని బూతులు తిట్టడం తప్ప, అంటే ఒక మహిళగా మాట్లాడలేదు, ఒక బజారు మనిషిలాగా మాట్లాడడం. కానీ ఇన్ని మాట్లాడతా పాల గురించి ఏందో ఐస్ క్రీమ్ గురించి అసభ్యంగా మాట్లాడతా ప్రతి ఒక్కటి అండి. పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు చేయాల్సిందేంది? అక్కడక్కడ హోటల్ ఓపెన్ చేయటం ఇవన్నీ చూసి, అది కాకుండా రీసెంట్గా తుఫాను వస్తే నువ్వేం చేసావు? బ్లాక్ జర్కిన్ వేసుకొని గొడుగు పెట్టుకొని రైతులు నష్టపోతే అసలు 26 జిల్లాల్లో రైతులు నిజంగా ఎకరానికి 50,000 నష్టపోతే పాటలు పాడతా ఆడుకుందాం ఆంధ్ర. ఏందండి వీళ్ళు ఇంత దారుణంగా ఉంటే పరిస్థితులు మొత్తం అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి అర్థమైంది. ఈ ఒక్క పరిస్థితి కాదండి, ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇంతే ఉంది. అవును, గుడివాడలో కూడా నేను పోటీ చేయను, మా అన్నయ్య కొడుకుని తీసుకొస్తా అని చెప్పి నాని గారు అంటున్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది. కొడాలి నాని పేరు నానియా? కొడాలి నాని అందరి పరిస్థితి అర్థమైందండి. ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు అందరి పేరు ఎర్ర బుక్లో ఉన్నాయి. వీళ్ళు కొడాలి నాని గారు ఏం మాట్లాడాడు, వల్లభనేని వంశీ రోజా కానీ ఇట్లా బూతులు తిట్టిన వాళ్ళు కానీ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కానీ ఎన్నో సంఘటనలు అండి. ఆడపిల్ల మీద అత్యాచారాలు కానీ ఒకటి కాదు, గంజాయి పంట గురించి కానీ ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి సమస్య. ఇప్పుడు మన గుంటూరు జిల్లా విషయాన్ని కూడా తీసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మేరుగు నాగార్జున్ని మళ్ళీ విడుదల రజనీ గారిని ఇద్దరిని వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేశారు. అక్కడ కొత్త ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గాల బాధ్యతలు చెప్పారు. సిట్టింగ్ మినిస్టర్స్ కూడా ఈ తిప్పలు తప్పటం లేదు అంటగా. విడతల రజని ఇంతకుముందు చిల్లూరుపేట ఎమ్మెల్యే, ఇప్పుడు గుంటూరు పశ్చిమ, అంటే నేను ఉండే చోట గుంటూరు 2 టౌన్కి వేశారు. ఓకే. ఇంకా నేను యాక్చువల్గా ఫస్ట్లో విడతల రజని మీదే వీడియో చేశాను. నేను ఫేస్బుక్లో ఏమని పెట్టానంటే నా ఓటు చిల్లూరుపేట చిలక్కే అని పెట్టా. నువ్వు గుంటూరు రావట్లేదని చిలకే ఎగురుకుంటా నీకోసం వచ్చిందని చెప్పి కింద కామెంట్స్ పెడుతున్నారు.
చిలకలూరుపేటలో ఈ మొక్క వాడిపోయింది, ఇక్కడైనా మొలుస్తుందా అని చెప్పి పెడితే నేను చెప్పా, నీళ్లు పోసి నేను జాగ్రత్తగా, మా మొక్కే కదా, ఓకే, నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచుకుంటాను. కానీ ఏనాడు టీడీపీ పార్టీని ఏం అనలేదు. కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా సంపాదించిన మాట వాస్తవమే. కానీ టీడీపీని ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ నోటుకు వచ్చినట్టు ఏనాడు మాట్లాడలేదు. ఎందుకంటే మేము నాటిన మొక్కే కాబట్టి, మా మొక్కని మేము కాపాడుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా తెలిసి వచ్చిందో తెలియక వచ్చిందో గుంటూరు టూ టౌన్ వచ్చింది. గుంటూరు టూ టౌన్లో ఇప్పుడు వీళ్ళు మార్చిన 11 మంది ఎవరు ఎక్కడ గెలవరు, అన్నీ తెలిసే మార్చారు. మేరుగు నాగార్జున అయినా, విడతల రజనీ అయినా, ప్రతి అద్దంకి అయినా అన్ని చోట్ల ఎక్కడా కూడా ఎవ్వరూ గెలవరు. అసలు ఈసారి జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదండి. మొన్న ఎమ్మెల్సీలోనే తెలిసిపోయింది టీడీపీ గెలిచిన తర్వాత. అవును, మొన్న ఎమ్మెల్సీలో దాదాపు 110 నియోజకవర్గాల్లో టీడీపీ బలం ఏంటనేది అర్థమైంది. ఇక సజ్జలు మాట్లాడతారు, మా ఓటర్లు ప్రత్యేకంగా ఉన్నారు, మా రైల్వే జోన్ మొన్న రీసెంట్గా వైజాగ్కి రైల్వే జోన్ ఇస్తానంటే వీళ్ళు స్థలం ఇలా అధికారులు వీళ్ళు ఒకటి కాదండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి నేను వైజాగ్ వెళ్తా కాపురం పెడతా, వైజాగ్ వెళ్తా కాపురం పెడతా అన్నాడు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు రోజుకి 2-3 ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ఇంకా వైజాగ్ పోయి నువ్వు కాపురం ఎవరితో చేస్తావు, ఏమని చేస్తావు? నువ్వు అధికారంలోకి వచ్చింది కాపురం చేయటానికా, లేకపోతే రాష్ట్రాన్ని బాగు చేయటానికా, సర్వనాశనం చేయటానికా అనేది ప్రజలకు మేము చెప్పాలి కదా. రియల్లీ అవును. కడపలో కూడా చూసుకుంటే దాదాపు 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వివిధ పార్టీల వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతి ఒక్కటి అండి, ఎక్కడ ఏం చేసింది లేదు. అసలు కడప రాయలసీమ ప్రాంతం కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ పనులకి పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు. అక్కడ 2 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో అన్నం కూడా తినలేని పరిస్థితి. ఎక్కడన్నా అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు అంటే వాటిని మూసేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ప్రతి ఒక్కటి అండి. ఫిజియోథెరపీ చేసినోడు ఎంపీ అయ్యాడు. అసలు ఇలాగ చాలామంది జేబులో రూపాయి లేనోళ్ళు ఎంపీ అయ్యారు. గోరంట్ల మాధవ్ గురించి కావచ్చు, నందిగామ సురేష్ కావచ్చు, మేరుగ నాగార్జున, వీళ్ళు ఇలాగా ఫిజియోథెరపిస్టు తిరుపతి మొన్న రీసెంట్గా ఎన్నికైన వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు. అవును, వీళ్ళందరూ మొత్తం ఉండవల్లి శ్రీదేవి తాడికొండలో గెలిచింది. ఆ ప్లేస్ తీసేసి డొక్కా మాణిక్య ప్రసాద్ని ఇన్ఛార్జి పెట్టి ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గం సుచరిత గారు అప్పుడే ఫస్టే అర్థమైపోయి దూరంగా ఉంటే పార్టీకి సుచరితని తీసుకొచ్చి తాడికొండ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆమెకి ఏం తెలుసని, ఏం చేసిద్దని? ఒకసారి తాడికొండని నేను కెనడా చేస్తా, అమెరికా చేస్తా, దుబాయ్ చేస్తా అని చెప్పిన ఆమె సైలెంట్గా ఇప్పుడు పోవాలి జగను, రావాలి సైకిల్ అనే విధంగా మాట్లాడారు. ఆమె మీద దాడులు చేయటం కానీ, ఆమె ఈరోజు ఇక్కడ మెట్రో ట్రైన్లో ధర్నా చేయటం కానీ, బాబు గారిని 53 రోజులు తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఇక్కడ ధర్నాలో ఉండవల్లి శ్రీదేవి గారు ఇక్కడ యాక్టివ్గా పాల్గొంది. అవును, ఇవన్నీ వాస్తవాలే. అవును, ఈ మొత్తంగా మీరు చెప్పండి, వైసీపీ యొక్క ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటంటారు? లేకపోతే అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలే అధికంగా రియలైజ్ అయ్యి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారంట. ఎలా ఉండబోతుంది అయితే? అసలు ఇన్ని రోజులు ఉండటమే చాలా గ్రేట్ అండి. 2019 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది దళితుల మీద దాడులు జరిగినాయి. మీకు డాక్టర్ సుధాకర్ బాబు అని కానీ, కిరణ్ కుమార్ అని కానీ, ఈ చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కానీ, రీసెంట్గా ఒక ఆడపిల్ల రేప్ చేసి జుట్టు కత్తిరించి కళ్ళు పీకి, ఒకటి కాదు మళ్ళీ అదేవిధంగా బీసీల మీద మా అక్కని ఎందుకు కదిలేస్తున్నావు అని చెప్పి తమ్ముడు అడిగిన పాపానికి ఆ వ్యక్తిని చంపేశారు. ఇలాగ ఎన్నో సంఘటనలు అండి. దళితుల మీద దాడులు జరుగుతుంటే దళితులు పట్టించుకోవట్లేదు. దళితులు అసలు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుంటే వాళ్ళకి రావాల్సిన పథకాలు మొత్తం ఎస్సీ ఎస్టీకి రావాల్సిన డబ్బులు కానీ, బీసీలకు రావాల్సినవి కానీ
ఉద్యోగస్తుల డబ్బులు కానీ ఏదో బటన్ నొక్కుతున్నాను టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, ఇప్పుడు మొత్తం దోచుకునేది జగన్మోహన్ రెడ్డి, దాన్ని కవర్ చేసేది సజ్జల. టెక్నికల్ ఇష్యూ అనే చిన్న మాట చెప్పి తప్పించుకుంటున్నారు. అది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం అది. అధికార పార్టీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాల బాట పట్టినా, కొత్త వాళ్ళని తీసుకొచ్చినా కానీ నెక్స్ట్ గెలిచే ఎటువంటి స్కోప్ లేదనేదే మనకు వస్తున్న విశ్లేషణ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.